హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక సిక్ లీవ్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మన ఐడి ఓపెన్ చేసుకొని అక్కడ లీవ్ మేనేజ్మెంట్ అని ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మళ్ళీ మనము లీవ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కన్నా మనం చూసినామంటే నేచర్ ఆఫ్ లీవ్ అని ఉంది కదా, అక్కడ మనము ఒక సిఓఎల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము సిఓఎల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎల్హెచ్ఏపి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సిఓఎల్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు ఒక్క రోజుకి 2 లీవులు డిడక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, 2 లీవులు డిడక్ట్ అయినా మనకు ఫుల్ శాలరీ అంటే 2 లీవుల్ని ఒకటిగా తీసుకొని ఒక రోజుగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అదే మనము ఎల్హెచ్ఏపీసీని సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు ఒక్కొక్క లీవ్ డిడక్ట్ కావడం అనేది జరుగుతుంది. బట్ హాఫ్ శాలరీ రావడం అనేది జరుగుతుంది. నేను సిఓఎల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అక్కడ రైట్ సైడ్ కన్నా చూసినామంటే మన లీవ్ సిక్ లీవ్ బ్యాలెన్స్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా మనము ఎప్పటి నుంచి సిక్ చేయాలనుకుంటున్నాం అనేది మనకు సిక్ ఫిట్ ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది. సిక్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక మనము నేను అనేది 6 డేస్కి ఇచ్చినాను. అంటే ఇక్కడ చూడండి, సిఓఎల్ 12 డేస్గా అది కన్సిడర్ చేయడం అనేది జరిగింది. 12 డేస్ అనేది మనకు లీవ్లో ఎల్హెచ్ఏపీస్ అనేది 12 అనేది డిడక్ట్ కాబడుతుంది, డిడక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనము రీజన్ మనము ఎందుకు చేసినాం అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఇష్టం మనం ఎందుకు సిక్ చేసినాం అనేది ఆ రీజన్ అనేది ఇక్కడ నీవు ఇవ్వాలి. ఇక్కడ నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కనుక నేను మై హెల్త్ ప్రాబ్లం అని నేను చూపిస్తున్నాను. అలా చూపించిన తర్వాత అలా టైప్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఫిట్ మేబీ కింద మనము నేను ఇక్కడ డీటెయిల్ అన్నీ ఇస్తున్నాను. డీటెయిల్ అన్నీ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ కిందకన్నా చూసినామంటే పీడిఎఫ్ అనే దాన్ని ఫైల్ అప్లోడ్ చేయాలి. మనము ఏదైతే ఫిట్ అనేది ఉంటుందో ఫిట్ సర్టిఫికేట్ని లేకపోతే సిక్ చేసిన సర్టిఫికేట్ జనరల్గా ఫిట్ సర్టిఫికేట్లో మనం ఎప్పటి నుంచి ఎప్పటికీ మనము సిక్ చేసింటాం అనేది డీటెయిల్ ఉంటుంది. దాన్ని ముందుగా పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మనం దాన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినామంటే వాళ్ళకు ఇది మన సూపర్వైజర్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది నా ఫిట్ సర్టిఫికేట్. ఈ ఫిట్ సర్టిఫికేట్ని నేను పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేసినాను. అప్లోడ్ చేసి మళ్ళీ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇంకొకసారి చెక్ చేసుకొని మనము అప్లోడ్ అనేది చేస్తున్నాము. ఇంకా అట్లే కిందకు కానీ వచ్చినామంటే మనము ఎవరికి అప్లై చేయాలి. జనరల్గా ఇది మనము మన సూపర్వైజర్కి అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము దాన్ని వాళ్ళ యొక్క ఇది కన్సర్న్డ్ బిల్ క్లర్క్ ఉంటారు కదా, వాళ్ళ తరపున అది వాళ్ళ త్రూ అనేది మనము అప్లై అనేది చేస్తున్నాము. బట్ ఇక్కడ మనము ఎవరికి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మా సూపర్వైజర్ సార్ యొక్క వాళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడిని సెలెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ పేరును టైప్ చేస్తే మనకు వాళ్ళ యొక్క ఐడి రావడం అనేది జరుగుతుంది. ఐడిని మనము క్రాస్ వెరిఫికేషన్ అనేది చేసుకొని మనము కరెక్ట్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నేను మా సూపర్వైజర్ని సార్ యొక్క ఐడిని సెలెక్ట్ చేసుకొని ఫర్దర్ మనం ఇక్కడ అప్లికేషన్ అనేది ఉంది కదా, అక్కడ సబ్మిట్ చేయాలి. కాకపోతే ఇంకొక వెరిఫై చేసుకొని మనమంతా వెరిఫై చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకు పాపప్ రావడం అనేది జరుగుతుంది. సబ్మిట్ ఆర్ యూ షూర్ వాంట్ సబ్మిట్ అనే ఆప్షన్ పాపప్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైనా డౌట్ ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. మనం కన్ఫర్మేషన్ అయితే మనము ఎస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం అనేది జరిగిపోతుంది.
అంతే. ఓకే. మనము ఏదైతే ఓకే. సిక్ లీవ్‌ని మనము ఓకే. ఈ విధంగా మనము సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఓకే. మనము ఎల్‌హెచ్‌ఏపీని ఆహ్, ఎల్‌హెచ్‌ఏపీ అప్లై చేస్తున్నామా? సీఓఎల్ అప్లై చేస్తున్నామా? ఎల్‌హెచ్‌ఏపీస్ అప్లై చేస్తే హాఫ్ సాలరీ రావడం అనేది జరుగుతుంది. సీఓఎల్‌ని ఓకే. సెలెక్ట్ చేసుకున్నామంటే ఫుల్ సాలరీ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము అప్లై చేసిందేది కావాలంటే మళ్ళీ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది మనము ఇక్కడికెళ్ళి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మనం ఎప్పటి నుంచి ఎప్పటికి ఎవరికి అప్లై చేసినాము అనేది డీటెయిల్ అన్నీ కూడా మనము ఇక్కడ చూసుకొని ఫర్దర్ ప్రొసీడ్ కావచ్చు. ఓకే. ఇక్కడ ఈ విధంగా మనము జనరల్‌గా సిక్ లీవ్‌ని అప్లై చేసుకోవచ్చు. కావాలంటే ఎక్కడైతే అప్లికేషన్ స్టేటస్ ఉంటుందో అక్కడ వెళ్ళి కూడా మనము ఏది అప్లై చేసినాము, ఎందుకు అప్లై చేసినాము, ఏ డేట్ నుంచి అప్లై చేసినాము అనే వివరాలన్నీ కూడా మనకు అక్కడ కనబడడం అనేది లాస్ట్‌కి వెళ్ళినామంటే అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ మనము చూసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇలాంటి రైల్వే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.